గ్యారలు చెక్కలు అంటారు వీటిని. ఏంటంటే గ్యారలు అంటే మనం వరిపిండితో చేస్తాం. పక్క చూడండి, నేను ఒక 5 పచ్చిమిర్చి గ్రైండర్ వేసుకుంటున్నా. 5 వేసిన. ఇంత ఉప్పినంత కొత్తిమీర కట్టెలతోటి పట్టేసుకోవాలి. ఇప్పుడు పట్టేస్తున్నా, దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నా. నేనైతే ఇప్పుడు చేగొడి చేసిన ఉంటే అలా జీలకర్ర, ఓమ, ఎల్లిగడ్డ 3 కలిపి పట్టింది. ఇవి ఏది ఎంత అన్నా చెప్తా నేను. 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను అదేంటంటే టీ స్పూను, స్పూన్ అంటే పెద్ద స్పూన్ అదొకరి, టీ స్పూను, 1/2 టీ స్పూను ఓమ, టీ స్పూను జీలకర్ర, ఎల్లిగడ్డలు ఒక 3-4 ఎల్లిగడ్డలు, గడ్డలు ఎల్లిగడ్డ. ఇప్పుడైతే నేనైతే పచ్చిమిర్చి 5 వేసిన, కొత్తిమీర పెద్ద కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకుంటున్నా. నేను పక్క చూడుది, ఎందుకంటే పక్క చూసి పక్క చేసుకోవాలి. ఈ తెలంగాణ గ్యారలు ఏంటంటే తెలంగాణ సైడ్ ఇప్పుడు మనము మటన్ వండుకున్నా, చికెన్ వండుకున్నా కరీంనగర్ డిస్ట్రిక్ట్ బాగా తింటారు వీటితోటి. ఇంకా పేలాలతో తింటారు, ఇట్లా తింటారు మా సైడు. మీరు తెలంగాణ వంటలు ఇది ఏంటంటే పర్ఫెక్ట్ ఉంటుంది, ఘాట్ ఘాట్ సూపర్. కొత్తిమీర పచ్చిమిర్చి పట్టేసిన. మీకు తినరోళ్ళు ఉంటారు, పచ్చిమిర్చి తినరోళ్ళు, కొందరికి పడదని తినరు. ఇది కారం వేసుకుంటారు, కొత్తిమీర మీ ఆప్షన్, వేసుకోవచ్చు. కరివేపాకు అయితే ఖచ్చితంగా కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు చూపిస్తా. ఇప్పుడు ఇట్లా వేసేస్తున్నా. ఈ టేస్ట్ గురించి, టేస్ట్ బాగుంటుంది, ఒక లెవెల్ ఉంటుంది టేస్ట్. ఓమ, జీలకర్ర, ఎల్లిగడ్డలు 3 పట్టిన ఒక ముద్ద. ఈ టేస్ట్ ఓ లెవెల్ వస్తుంది టేస్ట్ ఇట్లా వేసుకుంటే. ఇది ధనియాలు అంటారు, మిర్ర అంటారు, ధనియాలు అంటారు, కొత్తిమీర అంటారు. మీరు ఎవరు అనుకునేదో అక్కడ. నాకు ఘాటు కొడుతుంది గుండెలకు. ఇక పసుపు కొంచెం చిటికెడంత. ఇది ఏంటంటే కలర్ గురించి, మళ్ళీ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. పెసరపప్పు అయితే వేసుకున్నా, కంప్లీట్ అయిపోయింది. ఇది పెసరపప్పు, నువ్వులు వేసుకున్నా. నేను అందరూ కొద్ది వేస్తా, కానీ మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకుని ఇంత వేస్తున్నా. దీనికంటే కొంచెం మెంతి, ఒక చిన్న గిన్నె నువ్వులు. ఇగో ఇది పల్లీలు ఒక 2 గంటలు 3 గంటలు నానబెట్టుకోరు. ఇట్లా పొట్టు తీసుకొని అక్కడక్కడ వస్తే టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలకు కూడా ఆరోగ్యం నానబెట్టేవి ఉంటాయి.
నానబెట్టిన, ఎందుకంటే అవి పట్టుకోవాలి కదా పిండికి, ఇట్లా గట్టిగా ఉండిపోతాయి. ఇగో శనగపప్పు ఇది ఉడక నానబెట్టిన, ఒక 2-3 గంటలు నానబెట్టే. మీకు ఎంత వేసుకున్నా అంత అందరూ కొద్ది వేసుకోండి, సరిపోతుంది. కారం మనం చేసుకునే దానికి కారం, మీరు ఉప్పు కారం ఆప్షన్. బాగా వేసుకోవాలంటే ఇగో నేను దీని వేస్తున్నా, ఒక చిన్న గ్లాస్. కొలతలు చెప్పాలంటారు కదా, చిన్న గ్లాస్ అంటే తక్కువ, ఇక కొంచెం తక్కువ వేసినానుకో సగం సరిపోతుంది. నేను ఎక్కువ చేస్తలేను కదా, చిన్న గ్లాసులో సగం కారం బాగా అవుతుంది. ఇవి దొడ్డు మిరపకాయలు, ఇంత మీకు సన్న మిరపకాయలు అయితే ఇంత ఉడకబట్టదు అని. మనం ఇప్పుడు వాటర్ పెట్టుకుంటాం కదా, అందులో ఉప్పు వేసి పట్టుకుంటాం. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు కరివేపాకు ఇట్లా ఉంచేసుకోవాలి. ఇట్లా పెద్దగా వేసుకోకుండా మన చేతులు కూడా పని చేయాలి, మిషన్ లాగా చేసుకోవాలి. ఇలా నలు చేస్తే ఇవ్వవుతాయి. మన కరివేపాకు ఎంత మంచిది, ఎరుకు ఎంత మంచిది, చాలా మంచిది. కరివేపాకు అక్కడక్కడ ఇది వస్తుంటే టేస్ట్ బాగా అనిపిస్తుంది మనకు. ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి, మేము ఫ్రెష్ కొనుకొచ్చుకున్నాము. ఫ్రెష్ వేసుకున్న చూడండి, ఇట్లా నలిసి చిన్న కట్ చేయాలని ఏం లేదు, అందులో వస్తాయి, అక్కడక్కడ వస్తే అవి టేస్ట్ బాగా అనిపిస్తుంది మనకు. నమ్ముతుంటే ఇది కరకర ఉంటుంది వీటితోటి. ఇవన్నీ వేసి కలిపేసుకుంటున్నాం. నువ్వులు, పల్లీలు, ఏంటంటే పచ్చి శనగపప్పు, శనగలు ఉంటాయి కదా, శనగ అంటే మరి ఏందో అనుకున్నారు, శనగలు ఉంటాయి కదా, శనగపప్పు ఇది. మనము శనగపప్పు కర్రీ ఏమన్నా వేసుకుంటాం కదా, ఆ శనగపప్పు. అర్థం కాని వాళ్ళకి నేను చెప్తున్నా, ఫుడ్ గురించి అర్థం కాదు. ఇక పెసరపప్పు వేసిన, ఇలా ఓమ, జీలకర్ర, ఎల్లిగడ్డ, ఇంకా ఏంటి కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇన్ని పడ్డాయి ఇలా. ఇదొక చిట్టెగా అంటారు, సోల అంటారు, తవ్వ అంటారు. ఆ రోజుల్లో మేమైతే తవ్వ అంటాం. ఇవన్నీ కలిపేసుకోవాలి. వీటికి పల్లీలు, శనగపప్పు, నువ్వులు ఇవన్నీ మనం వేసేలాగా. కారం ఇలా 4-5 పచ్చిమిర్చి పడ్డాయి, అన్నీ ఇక్కడ సరిపోతుంది కారం. మీరు కారం తినేదాన్ని ఇట్లా వేసుకోండి. కొందరు కారం తక్కువ తింటారు కదా, మేము మంచిగా తింటాము, మంచిగా వేసుకున్నాం. ఇట్లా కలిపేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. నేను ఇప్పుడు ఇది ఎసరు పెట్టుకుంటాను. ఎసరు అంటే వాటర్ పోసి, ఉప్పు వేసి, మసలు పెట్టి ఇలా పోసి కలిపి పిసికి అప్పుడు గ్యారెలు ఉత్తుకున్నాం. అట్లా మీరు తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మీకు అందరికి ఖర్చు కావచ్చు. నేను చెప్పేది నేను చెప్తా, నాకు తక్కువ తీసుకోకూడదు. నేను మాట్లాడిన మాట తక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే నాది కొన్ని పోతాయి కావచ్చు. నాది తెలంగాణ భాష, నాది అప్పటి రోజుల భాష. మీరు ఏంటంటే ఇప్పుడు స్మూత్ రావాలంటే రాదు, తింటే కమ్మగా, మాట్లాడితే మోటుగా ఉంటుంది. ఇక మోటుగానే ఉంటుంది. మీరు షానిగా మెయింటైన్ చేయాలంటే కూడా యూట్యూబ్లో నాకు చేయలేను. నేను ఎట్లున్నానో అట్లా నడుస్తుంది అంతే. ఇప్పుడు ఇది ఇప్పుడు కలిపెట్టిన, నేను ఎసరు పెట్టుకుందాం. సరిపోకుంటే చల్ల చీళ్ళతో చల్లుకుంటా మనం బిసుకుంటాం. ఇది ఏంటంటే గ్యారెలకు ఒక ఇట్లా నేను చేతితో వేస్తాను. 1 టీ స్పూన్ దొడ్డుప్పు, ఉప్పు ఎక్కువ వాడతలేదు కదా, 1 టీ స్పూన్ దొడ్డుప్పు వేస్తున్నా, టేస్ట్ బాగా వస్తుంది. ఆయిల్ కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇట్లా వేస్ట్ ఏది అవి గరం కానీ మసలాలు. ఇప్పుడు వాటర్ ఎట్లా మసులుతున్నాయి చూడండి, ఆ రకంగా మసులుతేనే పర్ఫెక్ట్ వస్తుంది. ఇల్లు ఏంది బటరు అవి వేస్తారు, ఏం అవసరం లేదు. బటర్ ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని అవన్నీ వేసుకునేదేంది ఇట్లనే బురబుర అవుతాయి. ఇట్లనే వేసుకోవాలి. అప్పటి రోజులల్లో బటర్ ఎక్కది ఏదెక్కది, అప్పటి ఫుడ్ వేస్తా నేను. ఆయిల్ పోసిన, మొత్తము ఆయిల్ వేసింది. ఆయిల్ వేసిన వాటరు
ఇవి ఆయిల్ ఉప్పు మొత్తం వేసేసిన 2 గ్లాసుల వాటరు. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. పొంగినట్టయితే పిండి ఎన్ని ఐటమ్స్ పడ్డాయి, ఎంత ఆరోగ్యం. మనకు పిల్లలకు చేసి పెట్టుకుంటే ఇప్పుడు సెలవులల్లా పిల్లలు ఇష్టపడతారు. నేను చేకోడీలు ఉడుకుంటాయి మన వీడియోలా ఉన్నాయి, వచ్చింది ఆ వీడియో చూసుకోండి. ఇది ఉడక నేను ఈ వీడియో ఉడక పెట్టేస్తారు. పెట్టంగానే చేసుకొని కామెంట్ పెట్టుర్రి. నాకు పర్ఫెక్ట్ చేసినామా చేయలేమా అన్నది నాకు కామెంట్ పెట్టుర్రి. పర్ఫెక్ట్ చేసిన అంటే పర్ఫెక్ట్ చేసినామని ఉండ్రి, నువ్వు రాంగ్ చేస్తే రాంగ్ చేసినామని ఉండ్రి. కానీ మీకు కూడా వస్తుంది నేను అనుకుంటా. మీరు ఏదైనా చెప్తే గుడక అయ్యో అందరి గుడక వస్తుంది చేస్తారు అన్నది ఒకటి వస్తుంది నాకు. ఇప్పుడు కొద్దిసేపు ఇట్లా కొద్దిగా మూత పెట్టి పెట్టుకుందాం. వేరే బౌల్ తీసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెడుతున్నాం. ఒక 5 నిమిషాలు అంతే మూత పెట్టుకోవాలి. ఇది పొంగినట్టయితే పిండి కొంచెం పొంగినట్టయితే పిండి ఇట్లా పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత విసుకుందాం. వేసుకున్నా కదా, జ్వరం తగ్గింది. ఈ వేడికి వశంగా అయితే లేదని ఎండాకాలం కదా, చల్లగా అయ్యేదాకా ఆగిన. ఇప్పుడు వేసుకుంటున్నాం. వేసి మనకు అది ఏంటంటే వాటరు ఇలా పోసినవి సరిపోయి లేకుంటే మనము ఇట్లా వేసేసి వాటర్ పెట్టుకున్నా. ఇంకా కొంచెం తడి పెట్టుకుంటా. ఇట్లా పోయొద్దు, ఇట్లా అనుకుంటా ఇట్లా విసుకాలి. ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నీ. ఏంటంటే ఇలా శనగపప్పు, పల్లీలు, నువ్వులు, ఇవన్నీ ఎల్లిగడ్డ, ఇదో లెవెల్లో ఉంటుంది అన్నీ. కరివేపాకు, కొత్తిమీర, అది ఒక్కటి పడ్డది. ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటా ఇది పక్కకు పెట్టుకొని మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ వేసుకోవాలి. ఇది తిన కొద్ది టేస్ట్ లెవెల్. నెనలైనా తినచ్చు, మన బట్టి గుడక తినచ్చు. మటన్ సూప్లా, చికెన్ సూప్లా, వీటిలో చాయ్ దాక్కుంటా కూడా తినచ్చు, పాలు దాక్కుండా తినచ్చు, కాఫీ దాక్కుండా తినచ్చు. 2 ఇక మనం బట్టి గుసుండి కూడా తినచ్చు. తాగేటోళ్ళు కళ్ళు దాక్కుండా తినచ్చు. ఒకటి కాదు మనం దాక్కుండా తినచ్చు. ఏ చేసినా అది అంతే. కొనుకొచ్చుకుంటారు కదా బయట. ఇవన్నిటికీ ఈ ఫుడ్ అవసరం వస్తుంది. ఇంట్లో ఉన్నదంటే 2 తీసేసుకొని ఏ ఐటమ్స్ మనం ఏది తినేటోళ్ళు అది తినచ్చు కంపల్సరీ. బయటకి వెళ్ళి కొనుకొచ్చుకునే అవసరం ఉండదు. నేను ఇట్లా విసుకేసుకుంటా, అన్ని ముద్దలు ఇట్లా విసుకేసుకుంటా. నేను చేసే ప్రాసెస్ పక్క చూడు. ఇట్లా వేసుకున్నా కదా 2 ముద్దలు. ఇది మనం కడుక్కొని తుడుచుకొని క్లీన్గా పెట్టుకొని ఇది ఉడక కడుక్కొని ఇట్లా తుడుచుకొని ఇట్లా కవర్ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. చిన్నగా ఇట్లా ముద్ద తీసుకొని ఇది ఎర్ర కారము ఏంటంటే దొడ్డు మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఇట్లా కనబడుతుంటాయి. ఇలా అన్ని పప్పులు అన్నీ వేసినాం కదా. ఆయిల్ ఇట్లా పెట్టుకోవాలి మంచిగా. దీనికి కవర్కు మంచిగా పెట్టేసుకోవాలి. మనం ఎంతమంది బిల్లు వస్తుందో అంతమంది రాసుకోవాలి. ఇక ఎక్కడెక్కడ వస్తుందో ఎంతమంది వస్తుందో రాసుకొని ఇట్లా ఉట్టుకోవాలి. ఒక 3 సార్లు అన్నాక ఎట్లా వచ్చిందని చూసుకోవాలి. జరగలేదు కదా, ఇంకొకసారి అనాలి. తగ్గట్టు ఉంది. ఇట్లా అనాలి. నున్నగా ఇట్లా అనుకుంటే మనకి ఎక్కడెక్కడ కొంచెం పర్యవచ్చినట్టున్నా కానీ నున్నగా అనుకోవాలి. ఇలా అన్ని పప్పులు, పల్లీలు, శనగపప్పు అన్నీ ఉన్నాయి కదా, అలుగుతుంటుంది. ఇట్లా ఇట్లా అనాలి. ఇట్లా అంటేనే మనకు సన్నగా కొలస్తుంది.
ఇది ఏంటంటే చికెన్ తిన్నా మటన్ తిన్నా వస్తుంటుంది. చేసుకోండి, ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఇట్లా గార ఉడక అక్కడక్కడ పళ్ళు వచ్చి అక్కడక్కడ అన్నీ వచ్చి ఇట్లా టేస్ట్గా ఎంత బాగుంటుందో. సరే చేసుకోండి ఇట్లా.